జబర్దస్త్ ఉంది ఈసారి. ఫస్టే వార్తలో కిక్ వస్తుంది. లిక్కర్ ఆమ్దాని 40,000 కోట్లు. వారే వా! 7 ఏళ్లలో డబుల్. రాష్ట్ర ఖజానాకు మస్తు కిక్కు. దరఖాస్తుల ఫీజులతో కాసుల వర్షం. 2025, 26, 26లో రికార్డు స్థాయిలో చేరిన ఎక్సైజ్ రాబడి. కేసీఆర్ మందు తాగినా కూడా ఇంత రాలేదు. మరి రేవంత్ అన్న మందు తాగకుండా కూడా ఇంత కిక్ వచ్చింది. ఒక్క 2025, 26కే 40,000 కోట్ల రాబట్టుకున్నారా? ఏదో పాట గుర్తుకొస్తుంది. సారా మనదిరా, సర్కారు మనదిరా, తాగుదామురా, తాగి ఊగుదామురా, విస్కీ మనది, బ్రాండీ మనది, కాంగ్రెస్ మనది, రేవంత్ అన్న మనది, బగ్గ తాగి ఊగుదామిగ. మనం తాగి ఓట్లు గుద్దే యంత్రాలుగా మనం మారాలి. వాడు పాలకుడేమో పైన కూర్చొని మనల్ని ఎట్లా తాగిపియాలి, ఎవరికి ఏ బాటిల్ ఇస్తే ఎక్కడ బెండ్ అవుతారని ఆ పాలకులు చూసుకుంటూ వాడేమో మన రాష్ట్ర సంపదను మొత్తం దోచుకొని ఆ స్విస్ బ్యాంకులలో, బూర్జ్ ఖలీఫ్లలో అక్కడిక్కడ పెట్టుకుంటారు. మనం తాగుడికి బానిస అవుతా ఉన్నాం. మరి ఎందుకు ప్రతి ఒక్కరు కష్టం చేస్తూ ఉన్నారు కదా? ముస్లిమ్స్ కష్టం చేస్తున్నారు, క్రిస్టియన్స్ కష్టం చేస్తున్నారు, హిందువులు కష్టం చేస్తున్నారు, అందరు కష్టం చేస్తున్నారు. కానీ హిందూ సమాజమే ఎందుకు తాగుబోతులు తయారవుతూ ఉన్నారు? ఎందుకో పాత బస్తీకి పోతే నా ముస్లిం సోదరులు కూడా పొద్దు నుంచి నైట్ వరకు వాడు కష్టం చేస్తాడు, కానీ తాగుడికి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? ఎందుకంటే వాడు మత ఆచారాలను ఎక్కువగా పాటిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆచారాలను వాళ్ళని పాటించుకుంటూ మందు అనేది నాలుకకు టచ్ కాకూడదు జీవితంలో అని నమాజులు చేసుకుంటూ, అల్లాను కొలుసుకుంటూ, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ, కుటుంబాలను పోషించుకుంటూ యూనిటీగా ఉంటున్నారు. క్రిస్టియన్స్ చాలా వరకు కూడా మందు మానేసి సన్మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఇక హిందువులకు ఎవడు చెప్తే ఇంటారో అర్థం కాదు, కానీ తాగుట్ల ఈ వేరియేషన్ తీసుకొచ్చి తాగుట్లో ఎవడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడంటే హిందువులే టాప్లో ఉంటారు. పాత బస్తీలో ఇంకా 30 కాదు, ఇంకా 300 వైన్ షాపులు పెట్టినా కూడా ఎవడు కొనేటోళ్ళు లేడు. అట్లుంటుంది మరి రేవంత్ అన్న సంగతి. జబర్దస్త్, సూపర్ సక్సెస్. తాగుట్ల నెంబర్ 1 చేసిన రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏదైనా పథకం తీసుకొస్తే పాలాభిషేకం చేస్తారు. మనం కూడా ఇప్పుడు బాటిళ్లతోనే అభిషేకం చేద్దాం, తప్పేముందా? తప్పేం లేదు కదా. ఇంత పెద్ద ఎత్తున రాబడి తీసుకొచ్చి 40,000 కోట్ల రాబడి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక 4 బాటిళ్ళు, ఒక 10-15 బాటిళ్ళు కట్టి ఒక దండేసి అదే మంచి కాస్ట్లీ లిక్కర్లతో ఫోటోలకు పాలాభిషేకం బదులు ఈ అభిషేకం చేస్తే అయిపోతుంది కదా. ఇవి పోసి ఒక పాలకుడు అనేవాడు ఈ ఏదైతే వ్యసనాలు ఉంటాయో ఈ వ్యసనాలకు ప్రజల్ని దూరం చేయాలి. ఈ ఖైనీ కానీ, గుట్కా కానీ, పాన్ మసాలా కానీ, ఈ లిక్కర్ కానీ, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, ఈ వ్యసనాలకు ప్రజల్ని దూరంగా చేసి ప్రజల్ని సన్మార్గంలో నడిపించే విధంగా ఒక పాలకుడు ఉంటే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. వాళ్ళేమో రాష్ట్ర సంపద, దేశ సంపదను దోచుకొని బయట దేశాలల్లా పెడతా ఉంటే మనోళ్ళేమో మధ్యాహ్నం నుంచే షురూ చేస్తుండ్రా నాయన. నలుగురు కలిస్తే తాగుడే, ఇక వేరే 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 కాన్సెప్టే లేదు. ఇక చూద్దాం ఇది కథ. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదాయం సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం 40,000 కోట్ల మైలురాయిని అధిగమించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ 40,209 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. వారే వా! శబాష్ రేవంత్ అన్న, శబాష్. మద్యం అమ్మకాలు, వాటిపై వ్యాట్తో కలిపి ఈ మొత్తం వచ్చింది. గత 7 ఏళ్ల కాలంలోనే ఈ ఆదాయం రెట్టింపు కావడం గమనార్హం. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి అదనంగా 2,722 కోట్ల మేర విక్రయాలు పెరిగి సుమారు 7% వృద్ధిని నమోదు చేసింది. దేంట్లో వృద్ధిని నమోదు చేసుకోవాలి? మనం ఎకానమీ డెవలప్మెంట్ చేసుకోవడం వృద్ధి నమోదు చేసుకోవాలి.
మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకోవడంలో వృద్ధి నమోదు చేసుకోవాలి, మన అక్షరాస్యత పెంపుదల చేసుకోవడంలో వృద్ధి నమోదు చేసుకోవాలి, మన జీవన వైవిధ్యం పెరుగుదలలో వృద్ధి నమోదు చేసుకోవాలి, మన రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో వృద్ధి నమోదు చేసుకోవాలి, మన ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు వృద్ధి నమోదు చేసుకోవాలి, మన ప్రభుత్వ బడుల ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మన ప్రభుత్వ బడుల నమూనాలను చేంజ్ చేసుకోవాలి, వృద్ధి నమోదు చేసుకోవాలి. కానీ మనం దేంట్లో అభివృద్ధి నమోదు చేసుకుంటున్నాం? వృద్ధి అంటే తాగుట్లో వృద్ధి నమోదు చేసుకుంటున్నాం. డిఫరెంట్ సీసాలు కట్టండి, ఇట్లా ముడేయండి, రేవంత్ అన్న ఫోటోకు దండేయండి, మంచి కాస్ట్లీ లిక్కర్లలో పోసి ఇక పైనుంచి ఇట్లా పోయండి. మా రేవంత్ అన్న తాగుట్ల నెంబర్ 1, మా రాష్ట్రం తాగుట్ల నెంబర్ 1 చేసిండు. మా రేవంత్ అన్నకున్న చిత్తశుద్ధి ఏ రాష్ట్ర నాయకుడికి లేదు. మా ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావుకు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకు సెల్యూట్ చేస్తూ ఉన్నాం. పోయిగా మీ ఇద్దరు గొప్ప నేతలు ఈ ప్రపంచంలోనే లేరు. తాగుట్ల నెంబర్ 1 అరవై తాగుట్ల. వారే వా, ఏం వార్తనే. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 20,859 కోట్లు ఉండగా 2025-26 నాటికి 40,209 కోట్లకు చేరింది. చూసుకోయిగా 2018-19లో 20,000 కోట్లుంటే 2018-19 అంటే ఎంత డెవలప్మెంట్ అవుతున్నాం చూడండి. 2025-26కి వచ్చేసరికి 40,000 కోట్లకు వచ్చింది. ఇంతకుముందు ఆడపురాణాలు కొంచెం లిక్కర్కు దూరం ఉండేది. మేము అన్నిట్లో సమానమే కదా అని చెప్పేసి అది బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే జాయిన్ అవుతుంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కే సిగరెట్లు పడుతుంది. పూరి సిగరెట్లు పట్టి పాష్గా తాగుతుంది. భయం లేదు, భక్తి లేదు, ఏం లేదు. నువ్వు 2 బీర్లు తాగుతా, నేను 3 బీర్లు తాగుతా అని పోటీ పడి పొరగాళ్ళు బీర్లు తాగుతున్నారు ఈ మధ్యలో. అట్లా లిక్కర్ సేల్స్ డబల్ అవుతున్నాయి వాస్తవంగా. మరి రేవంత్ అన్నకు సెల్యూట్ చేయవచ్చు ఈ విషయంలో. అంటే కేవలం 7 ఏళ్ల వ్యవధిలోనే ఆదాయం 100% పెరగడం విశేషం. అంతకుముందు 37,487 కోట్లుగా ఉన్న అమ్మకాలు ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి 40,000 కోట్ల మార్కును దాటింది. లిక్కర్ పైకి బీరు డౌన్. మద్యం విక్రయాల తీరును పరిశీలిస్తే లిక్కర్ అమ్మకాలు స్వల్పంగా పెరగ బీర అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. 2025-26లో 382.91 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడవగా నిరుడితో పోలిస్తే ఇది 2% వృద్ధిని నమోదు చేసింది. అయితే బీర్ల అమ్మకాలు గతేడాది 536.13 లక్షల కేసులుండగా ఈసారి 387.34 లక్షల కేసులకు పడిపోయి 9% మేర తగ్గుదల కనబరిచారు. అంటే పోరగాన్లు అందరూ ఇప్పుడు బీర్లకు అలవాటు అయిన పోరగాన్లు ఇక బీరు తాగితే కిక్ వస్తలేదు అని విస్కీకి అలవాటు అవుతుండ్రు, రమ్ముకి అలవాటు అవుతుండ్రు. ఇక ఆడి పోరగాన్లు కూడా చిన్నగా బీర్లకు అలవాటు అయ్యి లిక్కర్కి అలవాటు అవుతుండ్రు. అయిపోయింది రాష్ట్రం. నెలవారీ అమ్మకాల్లో డిసెంబర్ నెల 5,051 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా అక్టోబర్ నెల 2,709 కోట్లతో కింది స్థాయిలో ఉంది. కేవలం మద్యం అమ్మకాలే కాకుండా లైసెన్స్ ఫీజులు, దరఖాస్తుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు సమకూరాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం షాపుల ద్వారా వార్షిక టెండర్ల రూపంలో 17,771 కోట్లు, 1,211 బార్ల ద్వారా 549 కోట్ల ఆదాయం వచ్చింది. ఎన్ని ఉన్నాయా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు? 2,620 ఉన్నాయి. మరి దీన్ని కూడా డబల్ చేయండి సార్. మనము వచ్చే ఎలక్షన్లల్లో మనం కాంగ్రెస్ వచ్చినప్పుడు 2,620 ఉండే, మళ్ళా ఎలక్షన్లో 5 సంవత్సరాలు దిగిపోకముందే మనం దాదాపు దీన్ని 5,000 వైన్ షాపులు చేస్తాం. ఈ ఘనత మనదే అని ఎలక్షన్లకు పోండి సార్, ఇంకా 4 ఓట్లు ఎక్కువ వస్తాయి. గల్లీకి ఒక వైన్ షాపు, నిబంధన లేదు, మన్ను లేదు, మశానం, గల్లీకో వైన్ షాప్. ఇక వీటికి తోడు మద్యం దుకాణాల కేటాయింపు కోసం వచ్చిన 95,620
ఇప్పుడు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి తెలుసా? 2620 మద్యం షాపులకు 95,628 దరఖాస్తులు వచ్చినాయా? ప్రతి దరఖాస్తుకు 3 లక్షలు వసూలే కదా. ద్వారా అదనంగా 2,869 కోట్ల ఆదాయం ఆ ప్రభుత్వానికి చేరింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎక్సైజ్ శాఖ పెరుగుతూ వస్తున్నది. 3 లక్షల కన్నా ఎక్కువ పెంచినట్టున్నారు కదా. 2015-16లో 12,706 కోట్లుగా ఉన్న ఆదాయం 10 ఏళ్ల తర్వాత 3 రెట్లు పెరిగింది. 2021-22లో 30,783 కోట్లుగా ఉన్న ఆదాయం ఆ తర్వాత వరుసగా 35,000 కోట్లుగా 37,000 కోట్లుగా ఇప్పుడు సరికొత్త రికార్డును అంటే వాడు ఇస్తాడు కదా, ఎవడు శ్రీ చైతన్యుడు నారాయణుడు 1 1 2 2 3 3 4 4 అంటే ఇక్కడ 20,000 కోట్లు 30,000 కోట్లు 35,000 కోట్లు 36,000 కోట్లు రికార్డు సృష్టించిండు రేవంత్ అన్న. 40,000 కోట్లు శబాష్. ఇది మన రికార్డు. చేయండి ఆ లిక్కర్తో అభిషేకాలు చేసుకోండి రేవంత్ అన్న ఫోటో మీద. సిగ్గుపడాలరా నాయన. పాలకులు అనేవాడు సిగ్గుపడాలి. ఎటు పోతున్నాం మనమని, దేంట్లో టాప్లోకి పోతున్నాం, మన అక్షరాస్యతలో కింది నుంచి లాస్ట్లో ఉన్నాం, మన సర్కారు బడులలో వరస్ట్గా ఉన్నాం, మన సర్కారు వైద్యంలో వరస్ట్గా ఉన్నాం, లిక్కర్లో మాత్రం టాప్లో ఉన్నాం. భారతదేశమే టాప్ మనం పోయిగా. నిన్ను కొట్టే మొగోడే లేడిపోరు రేవంత్ అన్న.